ఇక్కడ కూడా పర్యాటకుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. శ్రీశైలం గేట్లు ఎత్తడంతో నాగార్జున సాగర్ కు వరద పోటెత్తింది. క్రమంగా నాగార్జున సాగర్ నీటి మట్టం పెరుగుతోంది. డ్యాం నిండుతుండడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇన్ఫ్లో 2,32,843 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ఇక అవుట్ఫ్లో 27,454 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం 522.20 అడుగులకు చేరింది నీటి మట్టం. పూర్తి స్థాయి నీటి నిల్వ 312.5 అడుగులుగా చెప్తున్నారు. ఇక టీఎంసీలు ప్రస్తుతం 153.31 టీఎంసీలుగా కొనసాగుతుంది. శ్రీశైలం నుంచి భారీగా దిగువకు నీటిని విడుదల చేస్తుండడంతో నాగార్జున సాగర్కు వరద వచ్చి చేరుతోంది. నిన్న మొన్నటి వరకు 5 గేట్లు ఎత్తిన శ్రీశైలం అధికారులు ఇవాళ తాజాగా 10 గేట్లు ఎత్తడంతో నాగార్జున సాగర్ వైపు భారీగా వరద వచ్చి చేరుతోంది. కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాల నిండి శ్రీశైలంకు వదలడంతో శ్రీశైలం నిండుకుండలా మారింది. గత వారం రోజులుగా శ్రీశైలంకు వరద నీరు వచ్చి చేరుతుంది. గత 3 రోజులుగా నిన్నటి వరకు 3 తర్వాత 5 గేట్లు ఎత్తిన అధికారులు ఇవాళ తాజాగా 10 గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నాం. దాంతోపాటు కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి తర్వాత విడుదల చేసే జలాలు కూడా తోడవడంతో ఒక్కసారిగా శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వైపు భారీగా నీరు చేరుతోంది. దీంతో నాగార్జున సాగర్ ఆయకట్టు రైతుల ప్రస్తుతం ఆనందం వ్యక్తమవుతుంది. భారీగా నీరు చేరుతుండడంతో నాగార్జున సాగర్ కూడా ఇవాళ రేపో పూర్తిగా నిండే పరిస్థితి కనబడుతుంది. నాగార్జున సాగర్ కూడా నిండుకుండల మారే పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ వరద కనుక కంటిన్యూ అవుతే శ్రీశైలం జలాశయం గేట్లు కంటిన్యూగా ఎత్తివేస్తే కనుక నాగార్జున సాగర్ కూడా నిండి నాగార్జున సాగర్ నుంచి దిగువకు కూడా గేట్లు ఎత్తివేసి నీరును విడుదల చేసే అవకాశాలు కనిపిస్తాయి. ప్రస్తుతానికి నాగార్జున సాగర్ నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. ఓవైపు ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్న పరిస్థితి. ప్రస్తుతం 522 అడుగులుగా నీటి మట్టం చేరింది. ఇక పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.5 అడుగులుగా చెప్తున్నారు. రమేష్ జైన్ అవుతున్నారు. రమేష్, నాగార్జున సాగర్కు శ్రీశైలం వరద వస్తోంది, భారీగా చేరుతున్నట్టుగా తెలుస్తోంది. నాగార్జున సాగర్ నీటి నిల్వ ఎంత మేరకు ఉంది ప్రస్తుతం? ఎప్పటిలోగా నాగార్జున సాగర్ కూడా నిండుకునే అవకాశం కనిపిస్తుంది? భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం 10 గేట్లు ఎత్తడంతో కూడా నాగార్జున సాగర్ కి వరద కొనసాగుతుంది. 2,32,000 క్యూసెక్ల వరద నీరు ప్రస్తుతం వచ్చి చేరుతుంది. క్రమేణా నాగార్జున అడుగు మనం చూసినట్లయితే ఒకసారి వాటర్ లెవెల్ ని చూస్తున్నాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. వాటర్ లెవెల్ చూసినట్లయితే 523 అడుగుల పైకి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 590 అడుగులకు కాను 523 అడుగులకు చేరుకుంది. మొత్తం గతంలో ఒక వారం రోజుల క్రితం ఎప్పుడైతే ఆ ఫ్లో స్టార్ట్ కాలేదో అప్పుడు ఒకసారి సాగర్ ప్రాజెక్ట్ చూసినట్లయితే పూర్తిగా డెడ్ స్టోరేజ్ ఉన్నటువంటి పరిస్థితి. 504 అడుగులు మాత్రమే ఉంది. మొత్తం జంట నగరాలకు తాగునీరు అందించలేనటువంటి విధంగా డెడ్ స్టోరేజ్ లకు వెళ్ళినటువంటి ప్రాజెక్టు ఒక్కసారిగా ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా భారీగా ఫ్లో మొదలైందని చెప్పవచ్చు. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం అన్ని కూడా నిండు కుండల్ని తలపిస్తుండడంతో ఇక మిగిలింది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. ప్రతి రోజు కూడా 20 టీఎంసీల నీరు కూడా వచ్చి చేరుతుంది. ఇదే విధమైనటువంటి ఫ్లో ఇంకో వారం రోజుల పాటు కొనసాగినట్లయితే ఖచ్చితంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కూడా నిండుతుందని చెప్పవచ్చు. మొత్తం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 153 టీఎంసీలకు చేరుకుంది. ఇక 159 టీఎంసీలు అయితే ఆ ప్రాజెక్టు కూడా నిండుకుండలా మారే అవకాశం కనపడుతుంది. మొన్న ఎప్పుడైతే ఫ్లో స్టార్ట్ అయిందో మొదటగా 50,000 క్యూసెక్ల వరద నీరు, ఆ తర్వాత 60,000 క్యూసెక్లు, 70,000, లక్ష, ప్రస్తుతం మాత్రం 2,32,000కు చేరుకుందని చెప్పవచ్చు. నాగార్జున సాగర్ ఆయకట్టు నిండితే ఇక్కడ మొత్తం కూడా ఎడమ కాలువ పరిధిలో ఇటు నల్గొండ, ఖమ్మం 2 జిల్లాలకు కూడా మొత్తం 10 లక్షల ఎకరాల వరకు కూడా తాగునీరు అందించే ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. గత సంవత్సరం కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండకపోవడంతో కూడా ఆయకట్టు రైతులంతా కూడా ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికి కూడా నల్గొండ జిల్లాలో వర్షాలు కురవనప్పటికీ కూడా ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో ప్రాజెక్టులన్నీ కూడా జలకళ సంతరించుకోవడంతో కూడా ఆయకట్టు రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం వాటర్ లెవెల్ మొన్న వారం రోజుల క్రితం 504 అడుగులకు ఉన్నది, ప్రస్తుతం 524 అడుగులకు చేరుకుంది. అంటే 20 అడుగులు కూడా వచ్చినటువంటి క్రమక్రమేణా
పెరుగుతుంది. ఇదే ఇంట్లో కూడా మొత్తం కొనసాగినట్లయితే ఖచ్చితంగా వారం రోజుల్లో గడుపుతుంది. మనం గరిష్ట నీటి మట్టం చేరుకోవాలంటే చూస్తున్నాం 524 నుంచి మొదలుకొని క్రమేపైన ప్రతి రోజు కూడా మనం చూస్తున్నాం ఇప్పటికి 20 అడుగులు 530, 40, 50 ఈ విధంగా 590 పూర్తి సామర్థ్యం అన్నట్టు కూడా చెప్పవచ్చు. అయితే ఎల్లుండి 2వ తారీఖున కూడా ఎడమ కాలువ పరిధిలో రైతులకు ఆ నీరు విడుదల చేయనున్నారు. ఇప్పటికే మొత్తం అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఎడమ కాలువ పరిధిలో ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నలుగురు మంత్రులు కూడా ఎల్లుండి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు చేరుకున్నారు. ఎడమ కాలువకు నీటిని కూడా విడుదల చేసే అవకాశం కనపడుతుందని చెప్పొచ్చు. గత సంవత్సరం కూడా నీటిని విడుదల చేయలేదు. ఆయకట్టు రైతులంతా కూడా ఎంతో ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు పూర్తిగా నాగార్జున సాగర్ ఒక కొత్త జలకళనైతే సంతరించుకుంది. ఎంతో ఆహ్లాదకరంగా మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూస్తున్నాం. క్రమేపీన నీటి మట్టం గత వారం రోజుల నుంచి పెరుగుతూ వస్తుంది. నాగార్జున సాగర్ కి ఇప్పటికే శ్రీశైలం నుంచి 2,32,000 క్యూసెక్లు ఇంకా మరింత కూడా వరద కొనసాగే అవకాశం కనపడుతుంది. నిన్న శ్రీశైలం 7 గేట్లు తెరిచారు. ఇప్పుడు 10 గేట్ల వరకు కూడా తెరవడంతో కూడా మరింత వరద ఇంకా 3,00,000 క్యూసెక్ల వరకు కూడా చేరుకునే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే మొత్తం నారాయణపూర్ జూరాల నుంచి కూడా వరద ఫ్లో కొనసాగుతుంది. 4 లక్షల వరకు కూడా వస్తుంది. ఇదే ఫ్లో కూడా ఇంకో వారం పాటు కొనసాగుతాయిట్లే ఖచ్చితంగా సాగర్ కూడా గరిష్ట నీటి మట్టం చేరుకునే అవకాశం. నాగార్జున సాగర్ లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగిందా? ఖచ్చితంగా నిన్న మొన్నటి వరకు కూడా మొత్తం పూర్తిగా డెడ్ స్టోరేజ్ లో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇప్పుడు మొత్తం కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుందంతా కూడా ఆ విద్యుత్ సామర్థ్యాన్ని కూడా చేపట్టడం జరిగింది. మొత్తం నీటిని కిందికి విడుదల చేసి విద్యుత్తును కూడా సరఫరా చేసే అవకాశం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పుడు కూడా గతంలో చూసినట్టయితే ఎప్పుడు కూడా ఆగస్టు 2వ వారంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి నీరు వచ్చేది నిండుకుండలా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంకా ఆగస్టు మాసం రానప్పటికీ కూడా కాస్త ముందుగానే ఒక 20 రోజుల ముందుగానే వరద వచ్చినట్లని చెప్పవచ్చు. గతంలో మనం ఎప్పుడు చూసినా కానీ ఆగస్టు 2వ వారంలో వరద నీరు వచ్చేది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు గత 6 పర్యాలు కూడా ఎప్పుడు కూడా నిండుకుండలా మారినా కానీ ఆగస్టు చివరి వారంలో కూడా చేకూరేది. కానీ వరద ముందుగానే రావడం, ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో నాగార్జున సాగర్ ఆయకట్టు కూడా పూర్తిగా క్రమేపీన పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూసినట్లయితే రాష్ట్రం విడిపోక ముందు మొత్తం కూడా ఈ ప్రాజెక్ట్ అనేది కూడా మొత్తం ఇక్కడ ప్రాజెక్ట్ అధికారులే నీటిని విడుదల చేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా సెంట్రల్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ మొత్తం ఆధీనంలో ఉంది కాబట్టి ఎవరిని కూడా మొత్తం వారు అంతా కూడా డైరెక్షన్ ప్రకారం ఎప్పటికప్పుడు అధికారులకు వాటర్ లెవెల్స్ ని కానీ మొత్తం వస్తున్నటువంటి ఇన్ఫ్లో అవుట్లో కూడా అధికారులకు సమాచారాన్ని చేరవేస్తున్నారు. గతంలో మాదిరిగా కాకుండా పూర్తిగా కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ డైరెక్షన్ లో కూడా కొనసాగుతుంది. గతంలో కూడా మనం చూడడం జరిగింది. ఏపీ నుంచి వచ్చిన వారు కూడా నీటిని విడుదల చేయడానికి ఇక్కడికి వచ్చి కూడా కుడి కాలువకు నీటిని విడుదల చేసి ఇక్కడ పోలీసులపై అధికారులపై కూడా దాడులు నిర్వహించినటువంటి ఘటనలు కూడా గతంలో చూడడం జరిగింది. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. డ్యాం పైకి ఎవరిని కూడా అనుమతించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీడియాను కూడా నిన్న వరకు కూడా అనుమతించలేదు. కానీ వాటర్ లెవెల్ క్రమేపీన పెరుగుతుంటే మీడియాకు అనుమతించినటువంటి పరిస్థితి అదే మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎల్లుండి 2వ తారీఖు ఇదే సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయనున్నారు మంత్రులు. మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటిసారిగా నీటిని విడుదల చేయనున్నారని చెప్పవచ్చు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఇది నల్గొండ, ఖమ్మం 2 జిల్లాల రైతులకు సంబంధించినటువంటి ఆయకట్ట కాబట్టి ఖమ్మం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానీ ఇక్కడ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ మొత్తం వారంతా 2వ తారీఖు అక్కడికి చేరుకొని కూడా నీటిని విడుదల చేసే అవకాశం కనపడుతుంది. గతంలో వర్షాలు కురవకపోవడంతో ఆయకట్టు కింద సాగర్ ఆయకట్టు కింద రైతులు ఎవరు కూడా నాట్లు వేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఇన్ఫ్లో పెరుగుతుందో, ఎగువన భారీగా వర్షాలు కురుస్తున్నాయో రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ మొత్తం కూడా నారుమల్లను కూడా సిద్ధం చేసుకొని నాట్లు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంతో పోలిస్తే ఈసారి ఆయకట్టు సాగు విస్తీర్ణం కూడా పెరిగే అవకాశం కనపడుతుంది. ఒక్కసారి ఎడమ కాలువకు నీటిని విడుదల చేసినట్లయితే మొత్తం లక్షలాది ఎకరాలకు సాగునీరుతో పాటు మొత్తం కూడా బోర్లు బావులు కూడా గ్రౌండ్ వాటర్ పెరిగే అవకాశం కనపడుతుంది. మరొక 2 సంవత్సరాల వరకు కూడా కరువు ఛాయలు అనేది కనపడదని చెప్పవచ్చు. ఇప్పటికే 2 సంవత్సరాలుగా సాగర్ ఆయకట్టు నిండినటువంటి పరిస్థితి. ఒక్కసారి సాగర్ ఆయకట్టు నిండిందంటే 2 సంవత్సరాల వరకు కూడా కరువు తీరుతుందని చెప్పవచ్చు. ఇదే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిండు కుండల
ఉన్నటువంటి శ్రీశైలం తెరవడంతో ఆ కృష్ణమ్మ శ్రీశైలం నుంచి కూడా నాగార్జున సాగర్ వైపు పరవళ్లు తొక్కుతుంది. ఇప్పటికే 2,33,000 వరకు కూడా క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. క్రమేపా పెరుగుతుందని చెప్పవచ్చు. మనం మొన్న వారం క్రితం మాత్రం పూర్తిగా డెడ్ స్టోరేజ్, ఎందుకంటే జంట నగరాలకు ఆ తాగునీరు అందించాలన్నా కానీ నాగార్జున సాగర్ నుంచే నీరు వెళ్ళాలి. మొత్తం కూడా 509 తర్వాత పూర్తిగా దీన్ని డెడ్ స్టోరేజ్ అని చెప్పవచ్చు. అలాంటిది 504 అడుగులు చేరుకుంది. ఒక దశలో వాటర్ అందించడానికి కూడా, జంట నగరాలకు తాగునీరు అందించడానికి కూడా ఎమర్జెన్సీ మోటార్లను పెట్టి కూడా తాగునీరు అందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా భారీగా వర్షాలు కురవడం మొత్తం కూడా పెద్ద తెలుగు రాష్ట్రాల ప్రజలే ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే నాగార్జున సాగర్ తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయని అని చెప్పవచ్చు. అటు కుడి కాలువ పరిధిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఇటు ఎడమ కాలువ పరిధిలో నల్గొండ, ఖమ్మం, మొత్తం ఈ 2 తెలుగు రాష్ట్రాలకు కూడా 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా నాగార్జున సాగర్ క్రమక్రమేపైన వరద పెరుగుతుండడం సాగర్ ఆయకట్టు నిండుకుండలా మారే అవకాశం కూడా కనపడుతుంది. ఇక వారం రోజుల పాటు మాత్రం ఆ వరద రావాలని చెప్పవచ్చు. మొత్తం పూర్తిగా చూడొచ్చు, మొత్తం ఎక్కడికక్కడే పూర్తిగా జలకళను సంతరించుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నాగార్జున సాగర్ లో కనపడుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం 524 అడుగులకు చేరుకుంది, 154 టీఎంసీలకు చేరుకుంది. పూర్తి స్థాయి 312 టీఎంసీలకు చేరుకోవాలి. పూర్తిగా 590 అడుగులు గరిష్ట నీటి మట్టం అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రమేష్. శ్రీశైలం గేట్లు ఎత్తడంతో నాగార్జున సాగర్కు వరద పోటెత్తుంది. మీరు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నారు నాగార్జున సాగర్ దృశ్యాలు. ప్రస్తుతం నాగార్జున సాగర్ డ్యామ్ సంబంధించిన దృశ్యాలు మీరు ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ మీద మా ప్రతినిధి రమేష్ అక్కడి నుంచి అందిస్తున్నారు. ఆ విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. నాగార్జున సాగర్ కూడా క్రమంగా వరద వచ్చి చేరుతుండడంతో ప్రస్తుతం నీటి మట్టం పెరుగుతోంది. డ్యామ్ నిండుతుండడంతో అక్కడ ఆయకట్టు రైతులకు కూడా ఆనందం వ్యక్తమవుతుంది. ఇన్ఫ్లో మోడ్ 2,32,000 పైచలు క్యూసెక్లుగా కొనసాగుతోంది. ఇక అవుట్ఫ్లో 27,454 క్యూసెక్లు ఉంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ నీటి మట్టం 522.20 అడుగులుగా ఉంది. పూర్తి నీటి నిల్వ 312 టీఎంసీల సామర్థ్యం. ప్రస్తుతానికి 153 టీఎంసీలు కొనసాగుతుంది. అటు శ్రీశైలం డ్యామ్ 10 గేట్లు ఎత్తడంతో కృష్ణానది జలాలు నాగార్జున సాగర్ వైపు పరుగులు తీస్తున్నాయి. మరొక 3-4 రోజుల పాటు ఇదే కంటిన్యూ అవుతే కనుక ఖచ్చితంగా నాగార్జున సాగర్ డ్యామ్ కూడా నిండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంతో అక్కడి జలాశయాలు పూర్తిగా నిండి దిగువకు నీటిని వదులుతున్నారు. ఈ క్రమంలో నాగార్జున సాగర్కు నీరు చేరుతుంది. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం అయితే వ్యక్తమవుతుంది. ప్రస్తుతానికి విద్యుత్ ఉత్పత్తి కూడా నాగార్జున సాగర్లో ప్రారంభించారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచారు. మరోవైపు ఎడమ గట్టు కాలువకు సంబంధించినటువంటి ఆయకట్టు రైతులకు ఇవాళ రేపు నీరు వదిలే అవకాశం కనిపిస్తుంది. దీంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ డ్యామ్ నిండితే కనుక మరొక 2 సంవత్సరాల పాటు కరువు చాలుండవని ప్రతినిధి అందించిన వివరాలను బట్టి తెలుస్తుంది. మొత్తం మీద నాగార్జున సాగర్ దృశ్యాలు చాలా రమణీయంగా కనిపిస్తున్నాయి. అటు శ్రీశైలం కూడా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఒకవేళ నాగార్జున సాగర్ నిండితే కనుక నిండుకుండలా మారి ఇక్కడ కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతం కావడంతో నాగార్జున సాగర్ కూడా భారీగా పర్యాటకులు తరలివచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే శ్రీశైలంలో భారీగా పర్యాటకుల రద్దీ నెలకొంది. మరొక 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో నాగార్జున సాగర్ డ్యామ్ కూడా జలాశయం నిండితే కనుక ఖచ్చితంగా ఇక్కడ కూడా పర్యాటకుల రద్దీ పెరిగే అవకాశం ఉంది.